సెట్ బ్యాక్ గా చెప్పక తప్పదు. 4 సీట్లు అంటే అసలు స్ట్రైక్ రేట్ 5%, 6% అన్నది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 6%. సో మరో పక్క ప్రశాంత్ కిషోర్ కంప్లీట్ గా అతను ఒక వ్యూహకర్తగా పనిచేసి ఈ ఎన్నికల్లో పూర్తిగా పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎక్కడా లేదు. అతను లేవనెత్తిన అంశాలపైన కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. మైగ్రేషన్ గతంలో చాలా ఎక్కువ ఉన్నమాట వాస్తవం. సో ప్రవాస బిహారీలు కూడా అభివృద్ధి అన్నది భారతీయ జనతా పార్టీ, జేడీయూ, ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుంది అని నమ్మారు. ఎందుకంటే అభివృద్ధి మీరు చూస్తే పాట్నా గనక మీరు ఈ సమయంలో వెళ్ళి చూసినట్లయితే పాట్నా కానివ్వండి, ఏ జిల్లాకు కానివ్వండి, ఏ గ్రామానికి కానివ్వండి, మీరు ఎక్కడ బీహార్ లో ప్రయాణం చేసినా ఈ రోజు మీకు కనిపించే పరిస్థితులు మీకు నమ్మశక్యంగా ఉండవు. ఇది బీహార్ రాష్ట్రమేనా? ఇది గతంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ గ్రోత్ అభివృద్ధి అని మేము కేవలం నినాదంగానే కాకుండా అది కార్యరూపం దాల్చింది బీహార్ లో. పాట్నాలో కూడా ప్రతి నగరాలకి నేను కొన్ని జిల్లాలకు కూడా పర్యటనలకు వెళ్ళటం జరిగింది, కొన్ని సభల్ని చూడటం కోసం వెళ్ళటం జరిగింది. ఇవన్నీ కూడా కూటమి విజయానికి ప్రధాన కారణాలు అయ్యాయి. అటువంటి ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా కాకుండా వీళ్ళు ప్రజల్లో అనుమానం లేని ఎజెండాని, ప్రజలు ఏమాత్రం విశ్వసించినటువంటి ఎజెండాని తీసుకొని ప్రజల్ని నమ్మించాలని చూశారు. అది బీహార్ లో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఈ ఫలితం తర్వాత అజెండా తీవ్రం అవుతుందా, అదృశ్యం అవుతుందా? ఈ ఓచోరి ఎజెండాని పట్టుకుంటే గనక రాహుల్ గాంధీ మరి ఇంకా వాళ్ళు అపజయాన్నే మళ్ళీ సక్సెస్ గా వాళ్ళు అపజయాన్నే రిపీట్ చేయాలని వారు ఆశపడినట్టు అవుతుంది. ఏమాత్రం మరి ఎలక్షన్ సరైనటువంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ ని అవలంబించాలనుకునే పార్టీ ఏదైనా ఇటువంటి ఈ స్థాయిలో ఫెయిల్ అయినటువంటి అంశాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్లరు అని నా నమ్మకం. కానీ చెప్పలేం, రాహుల్ గాంధీ మళ్ళీ అదే రిపీట్ చేసినా కూడా, ఎందుకంటే వేరే ఎజెండా, పాజిటివ్ ఎజెండా వారి దగ్గర లేదు కనుకనే పాసిబ్లీ దీన్ని వాళ్ళు ఒక ప్రధాన ఎజెండాగా తీసుకోవటం జరిగింది. కానీ దీని గురించి ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీని డైవర్ట్ చేసి